దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగం మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 118వ ఎపిసోడ్కి వచ్చాం. ఇది ప్రవచన్ టీవీ గుడివాడ. సబ్జెక్టు సృష్టికర్త. దీనిలో భవిష్యత్తు గురించి చూపించగలిగిన దేవుడు ఈయనే అని చెప్పుకుంటూ వస్తూ నాకు భవిష్యత్తు గురించి 39 దర్శనాలు చూపించాడు అని చెప్పుకుంటూ వస్తున్నా. ఆ కోవలో 23 దర్శనాలు అయిపోయినాయి. 39లో 23 అయిపోయినాయి. ఆ దర్శనం ఒకసారి మీకు గుర్తు చేస్తాను. పరలోకం నేను వెళుతున్నట్టు నేను అనేక మంది నా యొక్క పిల్లలంటే రక్షింపబడిన వారిని తీసుకుని వెళుతున్నట్టు ఆ దర్శనం వచ్చింది. ఆ దర్శనం గురించి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ సూచనలన్నీ నాకు తెలుస్తామని, పరలోకం నేను వెళుతున్నట్టు నేను అనేక మందిని తీసుకువెళ్తున్నట్టు దేవుడు చూపించాడు. కాబట్టి ఆ దర్శనం అమల్లోకి వచ్చినట్టే లెక్క అని కూడా మీకు చెప్పాను. ఇక తర్వాత ఇప్పుడు దర్శనం ఆ కోవలోది 24వ దర్శనము. ఇది కూడా 2018లో జరిగింది. 2018లో ఇదివరకు వచ్చిన దర్శనం తర్వాత ఇప్పుడు ఈ యొక్క 75వ దర్శనం నా పుస్తకంలో 3 రోజులకి ఈ దర్శనం వచ్చేసింది. ఆ ముందు దర్శనం చదువుతాను. ఆ దర్శనం ఎట్లా ఎప్పుడు అమలుపరచబడింది అనేది మీకు చెప్తాను. 30/12/2018 తెల్లవారుజామున కలలో నాకు ఒక దర్శనం ఇలా కనిపించింది. నేను ఆకలితో తిరుగుతున్నాను, భోజనం చేయడానికి వీలు పడటం లేదు. ఇంతలో డాక్టర్ ఆనంద స్థిరా గారు నా దగ్గరికి వచ్చారు. ఇదంతా దర్శనం. కిందసారి కూడా చెప్పాను డాక్టర్ ఆనంద స్థిరా గారి గురించి. ఆయన మా గురుతుల్యులు అని చెప్పి నా దర్శనంలో ఆయన కనపడుతున్నాడు. ఇంతలో డాక్టర్ ఆనంద స్థిరా గారు నా దగ్గరకు వచ్చారు. ఆయన నన్ను తన దగ్గర కూర్చోబెట్టుకున్నారు. ఆయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఆయన దేవుడితో సన్నిహిత సంబంధం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఆత్మను దేవుడు 3 సార్లు తీసుకెళ్ళి అవన్నీ చూపించి తీసుకురావటం జరగటం ఎంత జరిగింది. ఆయన నా దగ్గరకు వచ్చారు. ఆయన నన్ను తన దగ్గర కూర్చోబెట్టుకున్నారు. ఆయన పండుకోగా ఆయన ఆనంద స్థిర గారు పండుకున్నారు. ఆయన పొట్టలో నుండి ఇంజెక్షన్ ద్వారా కొంత ద్రవం తీశారు. తర్వాత ఆయన లేచి బట్టలు వేసుకుని వాక్యం చెప్పడానికి వెళుతున్నారు. ఆయన పొట్ట లావుగా ఉన్నది. నేను అదంతా దగ్గరుండి చూస్తున్నాను. కళ అంతమయ్యింది. కళలో విషయం ఏంటి అంటే డాక్టర్ ఆనంద స్థిర గారు నన్ను దగ్గర కూర్చోబెట్టుకున్నారు. ఆయన పడుకున్నాడు. కానీ ఆయన అనారోగ్యంతో ఉన్నాడు. ఆయన పొట్ట లావుగా ఉంది. డాక్టర్లు వచ్చి ఇంజెక్షన్ సహాయంతో ఆ లోపల పొట్టలోంచి ఏదో ద్రవం బయటికి లాగారు. అంటే కొంతవరకు ఆయనకి సేద తీర్చారు. సేద తీర్చిన తర్వాత ఆయన బెడ్ మీద ఉన్నాడుగా లేకుండా లేచి కోట్ అది వేసుకుని సువార్త ప్రకటనకి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇదంతా నేను చూస్తున్నా, దగ్గరుండి చూస్తున్నా ఏంటి జరిగేదని. ఆయన అనారోగ్యంతో ఉన్నాడు, బెడ్ మీద ఉన్నాడు. డాక్టర్లు వచ్చారు. మరి కొంత ద్రవం తీశారు పొట్టలోంచి. ఇంకా పొట్ట కొద్దిగా లావుగానే ఉంది. కోట్ వేసుకుని వెళ్ళిపోతున్నాడు. కళ అంతమైంది. అప్పుడు నేను రాసుకునే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఈ కళ ద్వారా దేవుడు నేను సువార్త ప్రకటించే విషయంలో శ్రమలు వచ్చినా ముందుకు కొనసాగమని, పెద్ద పెద్ద దైవజనులే వారి అనారోగ్యం లెక్క చేయకుండా సువార్తను ప్రకటించడం చూచి వారిని ఆదర్శంగా తీసుకోమని నాకు బోధించినట్లుగా నేను గ్రహించాను అని రాసుకున్నాను. ముందుగా ఏంటి, ఆకలితో తిరుగుతున్నా, భోజనం చేయడానికి వీలు పట్టలా నాకు. ఆ దర్శనం నేను చూసింది ఏంటంటే చాలా ఆకలితో ఉన్నాను, భోజనం చేయడానికి టైం దొరకట్లే నాకు. అలా తిరుగుతున్నా. అంటే సువార్త ప్రకటనలో సాక్ష్యం చెప్తూ చర్చ్ టు తిరగటం అనేది జరుగుతుంది అన్నమాట. రాబోయే కాలంలో ఎంత బాగా జరుగుద్ది, నేను భోజనం చేయటానికి నాకు వీలు పడని విధంగా జరుగుతుంది. అలా చేస్తున్నట్టుగా నేను చూచా. నన్ను డాక్టర్ ఆనంద స్థిరా గారు దగ్గరకు తీసుకుని ఆయన దగ్గర కూర్చోబెట్టుకున్నారు. ఆయన అనారోగ్యంగా ఉంటే ఆ యొక్క కొద్దిగా స్వస్థత రాగానే కోటు వేసుకుని మళ్ళీ సువార్తకి వెళ్ళిపోయారు. అంటే అర్థం ఏంటంటే నువ్వు భోజనం చేయటానికి వీలు లేనంతగా పరిచర్య చేయాలి రాబోయే రోజుల్లో అని దేవుడు నాకు బోధిస్తున్నాడు. ఒక ఆయన చూసావుగా, ఎంత పెద్ద ప్రవక్త ఆయన ఆనంద స్థిరా గారు. ఆయనకి ఆరోగ్యం బాగట్లా, కానీ అదే ఇదే డాక్టర్లతో వైద్యం చేయించుకుంటున్నాడు, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. మరి నీకు అసలు భోజనం చేయడానికి వీల్లేనంత సువార్త నువ్వు ప్రకటించాలంటున్నాడు. ఇది ఇప్పుడు 2018లో. నేను 2014 నుంచి స్టార్ట్ చేసి మరి సువార్త ప్రకటిస్తున్నా.
2014 స్టార్ట్ అయింది, ఊపు అందుకుంది 2015, 2016లో ఊపు అందుకుంది, 2017లో బాగా వెళుతున్నా. కానీ నేను చేసేటువంటి పరిచర్య ఎలా ఉంది అంటే, నేను ఆదివారం వచ్చిందంటే వెళ్ళిపోయి ఏదో ఒక ఊరు వెళ్ళిపోయి ఆ మైక్ శబ్దం ద్వారా ఎక్కడ చర్చిలు ఉన్నాయో గమనించేవాడిని. ఒక చర్చిలో చెప్పేసేవాడిని సాక్ష్యం. వాళ్ళని అడిగేవాడిని, వాళ్ళు పాటలకు సమయం అయిపోయిన తర్వాత ఇస్తామనేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు, చెప్పేసేవాడిని. చెప్పేసి ఇంకో చర్చికి వెళ్ళిపోయేవాడిని. ఇంకా ఆ చర్చికి వెళ్ళి ఆ చర్చిలో కూడా ఎంతో కొంత టైం తీసుకుని సాక్ష్యం చెప్పేవాడు. ఇక అక్కడికి వాళ్ళు జనరల్గా ఏ చర్చికి వెళ్ళినా ముందు మీరు భోజనం చేసి వెళ్ళాలని అంటారు. మొదటి చర్చిలో అడిగేవాళ్ళు, లేదమ్మా ఇంకో చర్చిలో చెప్పిన తర్వాత అక్కడ తింటానులే అని చెప్పి ఏదో చెప్పి వచ్చేసేవాడిని. రెండో చర్చిలో ఇక ఉండిపోయేవాడిని. ఇంకెక్కడికి వెళ్తాం, ఆ టైం మనం వెళ్ళినా ఇంకో చర్చికి మనకి సాక్ష్యానికి టైం ఇచ్చే ఆ స్థితిలో ఉండదు. వాక్యంలోకి వెళ్ళిపోతారు. అన్ని చర్చిలు ఉదయం 10 గంటలకు ఆ ప్రాంతంలో స్టార్ట్ అయిపోతాయి. మొట్టమొదటిగా పాటల తర్వాత సాక్ష్యం తర్వాత వాక్యంలోకి వెళ్ళిపోతాం. నేను ఈ 2 చర్చిలు కవర్ చేసుకుని ఇంకో చర్చికి వెళ్తే అక్కడ వాక్యం మధ్యలో ఉంటుంది. అప్పుడు వాళ్ళ సాక్ష్యానికి ఇవ్వడానికి వీలు పడదు. కాబట్టి అక్కడైనా ఐడియలే కదా అని చెప్పి ఇక్కడే కూర్చుని వాళ్ళు రిక్వెస్ట్ చేసేవాళ్ళు. కాబట్టి వాళ్ళ చర్చిలోనే ఆ యొక్క ఆరాధన అంతా చూసుకున్న తర్వాత ఆఖరిలో భోజనం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళేవాళ్ళు. అంటే వారానికి 2 చర్చిలు కవర్ అవుతా ఉన్నాయి అప్పటి వరకు. ఇప్పుడు ఏమన్నా అంటే భోజనం చేయడానికి టైం లేనంతగా నువ్వు తీయాలి అంటున్నాడు. అమ్మో అంటే అర్థం ఏంటి? నువ్వు ఒక చోట భోజనం చేయటానికి కూర్చోటానికి వీల్లేదు. ఇక్కడ చెప్పి వెళ్ళిపోవాలి ఇంకో చోటకి. వాళ్ళు సమయం వాళ్ళు ఇవ్వకపోతే ఇంకో చోటుకి వెళ్ళిపోయి ఇంకో చోటుకి వెళ్ళిపోయి ఎట్లా నువ్వు అసలు భోజనం అనే ప్రసక్తే నీకు లేకోకుండా నువ్వు చెప్పి వెళ్ళాలి అంట అని దర్శనం. వెంటనే అర్థమైపోయి ఇట్లా ఎవరికి చెప్తాడు దేవుడు? తన ప్రవక్తలకే చెప్తాడు. నువ్వు ఇలా చేయవయ్యా అని నాకు చెప్పేశాడు. నువ్వు ఇలా కాదబ్బాయి, నువ్వు అసలు భోజనం ప్రసక్తే లేదు అన్నాడు. అంటే ఇక నువ్వు అన్నీ చెప్పుకుని వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేసుకుంటే, కానీ ఇక్కడ ఫలానా చోట ఉండి ఆ సమయం ఐడియల్ చేసుకోవద్దు అని చెప్పేశాడు. ఇట్లా ఎవరు చెప్తారు? దేవుడు వెంటబడి చెప్పాడు. వెంటనే నాకు అర్థం అంటే నేను చేసే పని కరెక్ట్ కాదని. ఇక ఆ నెక్స్ట్ వెంటనే అమలుకి అంతే. ఎప్పుడు వచ్చింది అది? 30/12/2018. ఇక 2019 జనవరి నుంచి నేను నా స్టైల్ మార్చేశాను. ఇదివరకేమనుకునేవాడిని, భోజనం చేయకోకుండా మనం నకరకలాడుతూ మరి అన్నీ అయిన తర్వాత ఇంటికి చేరేటప్పుడు సాయంకాలం 3-4 అవుతుంది. అప్పుడు దాకుంటే ఆరోగ్యం చెడిపోద్ది కదా అనుకునేవాడు. మరి ఆరోగ్యం చెడిపోద్ది అని చూడటానికి వీల్లేదు. డాక్టర్ ఆనందరావు గారి ఆరోగ్యం ఎట్లా ఉంది? ఆయన పరిస్థితి నువ్వు చూసావు కదా. ఆరోగ్యం బాగాలేదు, వైద్యం చేసుకుంటున్నాడు, కానీ సువార్త ఎక్కడ ఆగట్లా, వెళ్ళిపోతున్నాడు. నీ పరిస్థితి కూడా అదే అని చెప్తున్నాడు. నువ్వు కూడా వెళ్ళిపోవాలి అంటున్నాడు. అప్పుడు అర్థమైంది, ఇక ఆరోగ్యం కాదు అనారోగ్యం కాదు, ఏది వచ్చినా సరే మనం సమయము సద్వినియోగం చేయాల్సిందే. మొట్టమొదటిగా ఒక చర్చ ముందుగా ఏముంటాయి, కొన్ని ఆర్సీఎం చర్చలు పొద్దునే ఉంటాయి. ఆర్సీఎం చర్చలు 8 ఆ ప్రాంతంలో స్టార్ట్ అయిపోతాయి. నేను అప్పటికే చేరిపోయేవాడిని ఏదో ఒక ఊరు. ముందుగా ఆ చర్చలు చూసేసేవాడిని. తర్వాత మామూలు చర్చలు 10కి ఉంటాయి. ఆ చర్చిల్లో కూడా ముందుగానే ఒక రౌండ్ వెళ్ళిపోయేవాడిని. ఎలా వెళ్ళిపోయేవాడిని? నేను పలానా చోట నుంచి నేను సాక్ష్యం కోసం వచ్చా, నేను మీ దగ్గరకు వస్తే నాకు కొద్దిగా టైం ఇవ్వాలని అపాయింట్మెంట్లు తీసేసుకునేవాడిని. అయ్యా మీరు ఈ లోపు వచ్చేయండి వాక్యంలోకి వెళ్ళే ముందు అనేవాళ్ళు. ఓకే చూసుకునేవాడు. కాబట్టి ఒక రోజుకి 4-5 చర్చలు కవర్ అయ్యే విధంగా నేను చెప్పేవాళ్ళు అనేవాళ్ళు జనరల్గా భోజనం చేసి వెళ్ళమనేవాడు. నో, దేవుడు నాకు దర్శనం చూపించాడు. చెప్పేవాడిని, అమ్మా నాకు దేవుడు దర్శనం చూపించాడు, నువ్వు ఎక్కడా భోజనానికి కూర్చోవటానికి వీల్లేదు అన్నాడు. నేను ఎక్కడా భోజనం చేయటానికి వీలు పడదమ్మా అనేవాడిని. కాబట్టి వాళ్ళకి అర్థమైపోయేది. వాళ్ళ తృప్తి కోసం వాళ్ళు ఏ కూల్ డ్రింకు ఏదో ఒకటి ఇచ్చేవాళ్ళు, కాఫీ టీ ఇచ్చేవాళ్ళు, అది తీసుకునేవాడిని. నేను సాక్ష్యం చెప్పేసేవాడిని. నా యొక్క అప్పటికి ఈ దర్శనం వచ్చే నాటికి ఇంకా బుక్ ప్రింట్ కాల 2019కి, 2020లో ప్రింట్ అయ్యింది. సాక్ష్యం కాపీలు ఉండేవి, 6 పేజీల సాక్ష్యం ఉండేది. అవి పనిచేసేవాడు. ఇంకో చోటుకి వెళ్ళిపోయి నా తాపత్రయం చూసిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకునేవాళ్ళు. కొన్ని చోట్ల అయితే వాక్యం మధ్యలో ఆపేసేవాళ్ళు అంతే. అయ్యగారు వచ్చారు, ఆయనకు ఉన్నటువంటి భారం చాలా గొప్పది, కాబట్టి కాసేపు మన వాక్యం ఆపుదామని చెప్పి వాక్యం ఆపేసి, అయ్యా మీరు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు సాక్ష్యం చెప్పొచ్చు అనేవాడు. చెప్పేసేవాడు, పనిచేసేవాడు, ఇంకో చోటుకి వెళ్ళిపోయాడు. వాళ్ళ నా భారం నా తాపత్రయం చూసేవాడు. దేవుడు భోజనం కూడా నువ్వు చేయటానికి వీలు లేనంతగా సమయం అంతగా నువ్వు సువార్త ప్రకటించమని చెప్పాడు.
ఒకరోజు 7 చర్చిలకు వెళ్ళిపోయాడు, ఒకరోజు 6 చర్చిలకు వెళ్ళిపోయాడు. అట్లా సుడిగాలి పర్యటనలాగా చేసేవాడు. మరి చక్కని నడిపింపు, ఎక్కడ నుంచుంటే అక్కడ దేవుడు నడిపించేవాడు. మనం చెప్పిన మాటలు చెప్పినట్టు వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళిపోయేవి. వాక్యం వాళ్ళ హృదయాల్లో వెళ్ళిపోయి కరిగి వెళ్ళిపోతుంది అన్నట్టు నాకు దర్శనం చూపించాను. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నువ్వు చెప్పే మాటలు వాళ్ళ హృదయాల్లోకి కరిగి వాళ్ళకి వెళ్ళిపోతుంది అని చూపించాడు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు నా నోటి ద్వారా, నేను మాట్లాడాల. అందుచేత ఆ వాక్యాలు వాళ్ళ హృదయాల్లోకి అలా చొచ్చుకుపోతూ ఉన్నాయి. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో నేను పరిచర్య చేయటానికి మరి వెంటనే అమల్లోకి వచ్చింది. భోజనం చేయటానికి కూడా వీలు కానంతగా మరి పరిచర్య చేయవలసిన పరిస్థితి అప్పుడు వచ్చింది. మీకు చెప్తాను. అప్పుడు ఇంకా కరోనా రాల. ఆ టైంలో 2019లో అనమాట విపరీతంగా మరి సువార్త ప్రకటిస్తున్నాను. కరోనా వచ్చినప్పుడు కొద్దిగా గ్యాప్ తీసుకున్నానేమో, కానీ ఇక మొత్తం అంతా కూడా నేను సువార్త ఆ స్పీడ్ అలాగే మెయింటైన్ చేసి, ఆ స్పీడ్ మీకు లైట్గా ఎక్కడో చెప్తాను, ఎక్కడో రాశాను. నేను ఎట్లా తిరిగేశాను, ఎక్కడెక్కడికి వెళ్ళాను అనేటువంటిది రాసుకున్నాను. నేను 2020 మార్చి 15వ తారీఖున రాజమండ్రి వెళ్ళాను. ఆ రోజు సుడిగాలిలాగానే 7 చర్చిల్లో చెప్పేశాను. రాత్రి 8 గంటలు కూడా చెప్పావు చర్చి. అది సాయంకాలం పూట ఒక చోట 7 చర్చిల్లో చెప్పేశా. పెద్ద పెద్ద చర్చిలు, అంటే అన్ని చర్చిల్లో సమయం దొరకలేదు, కానీ కొన్ని చర్చిల్లో అయితే సాక్ష్యం కాపీలు ఇచ్చేసాను, కొన్ని చర్చిల్లో అయితే చెప్పాను. జాన్ వెస్లీ గారి చర్చికి వెళ్ళిపోయా. అది వేల మంది జనం ఆ జాన్ వెస్లీ గారి చర్చి. మొదటి ఆరాధన టైంకి వెళ్ళిపోయా. నేను వెళ్ళిపోయి, అయ్యా నేను మచిలీపట్నం నుంచి వచ్చా, నా పని ఇదే, మీ చర్చిలో నేను సాక్ష్యం చెప్పాలన్న. అమ్మో, వేల మంది ఉన్నారు. జాన్ వెస్లీ గారు అన్నారు, మీరు పంచే కరపత్రం ఏంటి, దాంట్లో ఏం రాశారో మేము చూడాలి కదా. నేను అన్నాను, సాక్ష్యం చెప్పి కరపత్రాలు పనిచేస్తానయ్యా అన్నా. అంటే నేను అన్నాను, 200-300 అయినా కాపీలు అయినా నేను పనిచేస్తానని. చాలా పట్టుకెళ్ళా కరపత్రాలు. అయితే దరిదాపు 1000 కరపత్రాలు వేసుకెళ్ళిపోయా ఆ రోజు. చాలా చర్చలకు వెళ్ళాలి. ఆయన ఏమన్నారంటే, లేదు, మొదటి ఆరాధన అయిన తర్వాత కొద్ది గ్యాప్ తర్వాత మళ్ళీ 2వ ఆరాధన ఉంటుంది, ఈ గ్యాప్లో మీరు మీ యొక్క కరపత్రాన్ని నేను చదివిన తర్వాత 2వ ఆరాధనలో చూద్దామని. అయ్యో మరి ఎట్లా అనుకున్నా. సరే ఏమన్నామని కాక ఆయనకి ఆ కరపత్రం ఇచ్చేసాను. మొదటి ఆరాధనకి నేను అక్కడ కూర్చోవాలా, ఆటో ఎంగేజ్ చేసాను మొత్తం అంతా కూడా. ఒకటి దాని తర్వాత ఒకటో దారి తిప్పాల్సింది. ఆయనకి అంత కావాలని ఆఖరిలో ఇచ్చుకుంటాను. అట్లా ఇక పంచుకుంటూ వచ్చేసాను. మళ్ళీ 2వ ఆరాధన బిగిన టైంకి వచ్చేసి ఆయన దగ్గర ప్రత్యక్షమే, అయ్యా 2వ ఆరాధన టైంకి వచ్చేసా, మీరు నాకు టైం. ఆయన అన్నాడు, నేను చదివాను బాగానే ఉంది, కానీ మీరు కాదు, కానీ నేను చెప్తాను, మిమ్మల్ని నిలబెట్టి చెప్తాను అన్నాడు. సరే మీ ఇష్టం ఏదన్నా కానీ. నన్ను ఆయన దగ్గర నిలబెట్టుకున్నాడు, స్టేజ్ మీద నిలబెట్టుకుని. వీరు మచిలీపట్నం నుంచి వచ్చారు, ఈయన రిటైర్డ్ ఆర్టీసీ ఆఫీసరు. ఆయన కరపత్రం 6 పేజీలు రాశారు, చదివాం. కరపత్రాలు పంచుతారు, ఇదిగో ఎట్లా ఆయన సాక్ష్యం ఇలా ఉంది అని చెప్పి ఆయన నేను ఇచ్చిన కరపత్రం వేసేసి ఆయన చెప్పాడు, ఆయన నోటితో నన్ను నిలబెట్టి చెప్పాడు. ఆరాధన అయిపోగానే నేను మొత్తం అంతా ఒక 200-300 పనిచేశాను మొత్తం అంతా. అట్లా సింగిల్ హ్యాండెడ్గా ఆ పరిచర్య అలా జరిగింది. సరే అంతా అయిపోయింది. రాత్రి 8 గంటలు కూడా ఒక చర్చిలో చెప్పేశాను. మరి నైట్కి ఎక్కేసాను విజయవాడ. ఇక నేటివ్ ప్లేస్కి రావటానికి ముందు విజయవాడ వచ్చేసాను. అప్పటికే కరోనా స్టార్ట్ అవుతున్నట్టుంది. హైదరాబాద్ నుంచి వచ్చిన బస్సుల్లో చాలామంది మాస్కులు కట్టుకుని దిగుతున్నారు. అంటే ప్రబలింది, మనకి ఇంకా బాగా తెలియట్లా. ఇప్పుడు 2020లో, అంటే 2019 జనవరి నుంచి ఫుల్గా వెళుతూ వచ్చేసింది. 2020 మార్చి కల్లా ఇక కరోనా స్టార్ట్ అయింది. ఆ నెక్స్ట్ వీక్కి భీమవరం నేను ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుని వెళ్ళాలి. నెక్స్ట్ వీక్కి 22/3న భీమవరం వెళ్ళాలి. 15వ తారీఖు రాజమండ్రి అయిపోయింది. వస్తుండగానే నాకు గమనించా, ఇక స్ప్రెడ్ అవుతుంది, కరోనా వస్తుందని చెప్పి. కాబట్టి మళ్ళీ భీమవరం వాళ్ళు ఫోన్ చేశారు, అయ్యా కరోనా స్ప్రెడ్ అయినట్టుంది, మీరు రావద్దు అన్నారు. ఇంకా అట్లా విపరీతంగా కరోనా ప్రబలిపోయింది. మరి ఒక దగ్గర 9 మాసాల దాకా గ్యాప్ వచ్చింది. అదంతా కూడా కరోనా టైంలో ఆగింది. ఆగిన తర్వాత మళ్ళీ బిగినాయి. ఎప్పుడైతే ఇదైందో ఆ కరోనా టైం తర్వాత బిగినైంది. అంటే భోజనం చేయటానికి కూడా సమయం దొరకనంతగా నేను సువార్త ప్రకటన దేవుడు ఆదేశం మేరకు చేశా. ఇట్లా దేవుడు ఎవరికైనా ఇట్లా వెంటబడి నువ్వు ఇలా చేయాలని చెప్పడం జరుగుతుందా? నా అదృష్టము, నా భాగ్యం కాకపోతే దేవుడు ఇలా నా వెంట ఉండి ఇలా చెప్తూ ఎవరికైనా జరుగుతుందా?
స్వార్థ ప్రకటించవయా అంటే వదిలేస్తారు. అట్లా కాదే, ఇదిగో నువ్వు ఇలా ప్రకటించు అన్నాడు. అలా ప్రకటన వాళ్ళు డాక్టర్ ఆనంద్ సిరా గారిని చూపించారు. ఆయన నిజంగా కూడా చాలా అనారోగ్యంగానే ఉంటుంటారు. అదేంటంటే ఆయన పెద్ద ప్రవక్త కదా, పరలోకం వెళ్ళొచ్చాడు కదా, ఆయనకి ఆరోగ్యం బాగోకపోవడం ఏంటంటే అది సహజం. ఆరోగ్యాలు బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు. మన యొక్క పరలోక రాజ్యం మనం పొందుతాం తర్వాత, కానీ ఈ లోకంలో స్వస్థతగా పూర్తిగా ఆరోగ్యంగా ఉండాలని రూల్ ఏం లేదు. ఆనంద్ సిరా గారు విజయవాడ మీటింగ్స్కి వచ్చినప్పుడు నేను చూస్తూ ఉంటాను. ఆయన అటుపక్క ఇటుపక్క ఒక మనుషుల మీద చెయ్యి వేసుకుని వచ్చాడు ఒకరోజు. ఆయన ఆరోగ్యం బాగా. ఆయన ఏంటి అంత భారం ఆయనకి అంత పరిచర్య ఉంది, దేవుడితో మన నిత్యం మాట్లాడుతుంటాడే, అటువంటి ఆయనకి అంత భారం ఏంటి? దేవుడు చెప్తాడట, నువ్వు ఖాళీగా ఉంటాకి లేదు, నా ప్రజలు ఈ ప్రపంచం అంతా ఉండారు, నీ తమిళ వచ్చినటువంటి ఈ ప్రదేశాలంతా నువ్వు చెప్తున్నావు, మరి తెలుగు వాళ్ళకి ఎవరు చెప్పాలి అని. కాబట్టి ఆయన నా మీద ఇట్లాంటి భారం ఉంచారు కాబట్టి నేను వస్తున్నాను చెప్తున్నానని. ఆయన మరి నిలబడటానికి కూడా పెద్ద ఓపిక లేని పరిస్థితుల్లో వచ్చి విజయవాడలో మీటింగ్స్ చెప్పి వెళ్ళటం నేను చూశాను. ఇక ఆనంద్ సిరా గారి గురించి లైట్గా కొద్ది మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన నన్ను దీవించారు ప్రప్రథమంగా. ఆయన నన్ను నా 58వ దర్శనం అనుకుంటా మరి సువార్త ప్రకటన బాగా నాకు అప్పటి నుంచే బాగా జరిగింది. గుంటూరు మీటింగ్కి వెళ్ళా నేను, ఆయన మీటింగ్కి. ఆయన నన్ను వేలు పెట్టి చూపించి లేపాడు. మోస్ట్ ఫేవర్డ్ వన్ బై గాడ్, దేవుడి చేత బాగా ప్రేమించబడుతున్న వ్యక్తి మీరు అని చెప్పి పిలిచాడు. అంతే. ఆ దేవుడు ఆ ఆత్మ నా మీద నిలిచి ఉంటున్నాడు. ఆయన చూశాడు, ఆయన కనపడుతుందట. దేవుడి చేత బాగా ప్రేమించబడిన వ్యక్తి, విస్తారంగా మీ పరిచర్య జరగబోతా ఉంది రానున్న రోజుల్లో అని చెప్పాడు. నన్ను ముట్టాడు, నాకు ప్రార్థన చేశాడు. మీ హార్ట్లో ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం దేవుడు తీసేస్తున్నాడు ఇప్పుడు అన్న. నిజంగానే నా లివర్ ప్రాబ్లము సమసిపోయింది అప్పటికి. మళ్ళీ తర్వాత ఇప్పుడు వచ్చిందనుకో, కానీ లివర్లో ఉన్న ప్రాబ్లము అప్పటికే మనం ఏం చెప్పకుండానే ఆయనే. కాబట్టి ఆయన ఆనాటి నుంచి కూడా నాకు గురువుగా ప్రార్థించడం. ఆయనే నన్ను స్టేజ్ మీద పిలిచి దేవుడు బాగా ఇష్టపడే వ్యక్తి అని చెప్పడం జరిగింది. ఆనంద్ సిరా గారు. ఈ ఆనంద్ సిరా గారి పుస్తకాలన్నీ మరి బయట బుక్ షాపుల్లో దొరకవు. ఆయన మీటింగ్లు వెళ్ళినప్పుడు ఆయన మీటింగుల్లో వాళ్ళు అమ్ముతారు, కొంటారు. నేను ఆ బుక్స్ అన్నీ కొని చదివా. అబ్బా, ఎన్ని మిరకిల్స్ దేవుడు ఆయనకు చూపించింది. ఆయన గురించి లైట్గా మీకు చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకు అని అంటే ఇక్కడ ఎట్లాగో ఆయన దర్శనంలో చూపించాడు. ఆనంద్ సిరా గారు లాంటి వ్యక్తియే అనారోగ్యంతో పరిచర్య చేస్తూ ఉండగా నువ్వేంటయ్యా ఒక 2 చర్చిల్లో చెప్పి భోజనం చేసి తీరుబడిగా వెళతానంటే ఎట్లా కుదురుతుంది అని దేవుడు నన్ను మందలించాడు ఈ యొక్క దర్శనంలో. ఆనంద్ సిరా గారు మరి 2017లో దీవించిన తర్వాత నా పరిచర్య అలా ఒక మలుపు తిరిగింది. ఆనంద్ సిరా గారు గురించి కొంచెం మీకు చెప్పవలసిన అవసరం ఉంది. ఆయన ఒక అనాథ, అంటే తల్లి తండ్రిని కోల్పోయినటువంటి ఒక అనాథ స్కూల్లో ఆయన వేసినప్పుడు ఆయన తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డాడు. ఆ అనాథ శరణాలయం అంటారు కదా ఆ పిల్లలకి, దాంట్లో వేసినప్పుడు ఆయన తీవ్రమైనటువంటి కిడ్నీ వ్యాధి వచ్చిందట. మూత్రపిండాలు చెడిపోయి మనిషి రూపు ఇదైపోయి చనిపోతాడు అనే పరిస్థితికి వచ్చేసింది. ఎవరు 8వ తరగతి చదువుతున్న రోజుల్లో, ఆ రోజుల్లో చనిపోతాడు అనుకున్న రోజుల్లో దేవుడి యొక్క హస్తం వచ్చేసి ఆ కాంతి వచ్చి ఆ బిడ్డను తాకి ఆ బిడ్డ స్వస్థత పొందడం జరిగింది. మరి ఆయన ఎవరండి? అన్ని జనుల కుటుంబం. యాక్చువల్గా ఈ 8వ తరగతి చదువుతున్నప్పుడైనా ఈయన ఎట్లా మిషనరీలు చేత నడిపించబడుతున్నటువంటి ఆ స్కూల్లో అనాథాలని ఆదరించిన స్కూల్లో ఈయన చేరటం చేత బైబిల్ గురించి ఈయన కొద్దిగా తెలుస్తుంది. 8వ తరగతి పిల్లాడు అంటే ఎన్నేళ్ళు? 13 ఏళ్ళు ఉంటాయి. కొద్దిగా తెలుస్తుంది యేసు ప్రభు దేవుడు అనే విషయం తెలుస్తుంది. ఆ రోజుల్లో డాక్టర్ల చేతులు ఎత్తేసి దేవుడు హస్తం వచ్చి తాకిన తర్వాత ఆ వ్యాధి సరి అవటం జరిగింది. ఆయన చాలా కష్టాలు పడ్డాడు. మరి ఆ దేవుడు ఎంతగా ప్రేమించిన సాతానుడు వంటికి వెంట పడుతూనే ఉన్నాడు ఆయన 500 సార్లు ఆత్మహత్యా ప్రయత్నం చేశాడట. దేవుడు అన్ని చోట్ల కూడా తప్పించి ఆయన ప్రాణం కాపాడాడు. అంటే అన్ని కష్టాల గుండా ఆయన రావటం జరిగింది. 32 సంవత్సరాల వయసులో ఒక కామెర్ల వ్యాధి, లివర్కి సంబంధించి, అంతకితమేమో కిడ్నీల వ్యాధి, మూత్రపిండాల వ్యాధి, ఆ యొక్క వ్యాధి వచ్చి ఇక చచ్చిపోతాడనే పరిస్థితి వచ్చేసింది 32 సంవత్సరాల వయసులో. అప్పుడు దేవుడు ఈయన ఆత్మను తీసుకెళ్ళిపోయి ఆయనకి పరలోకంలో ఎన్నో విషయాలు చూపించడం జరిగింది. ఆయన రాస్తాడు,
పేతురు గారిని చూసా, పౌలు గారిని చూసా, పరలోకంలో దేవుడు నాకు ఇది చూపించాడు చేపించి నువ్వు నా సేవ చేయాలయ్యా అన్నాడు. ఈయన్ని నా సేవ చేయాలయ్యా అన్నాడట. అప్పుడు ఆయన సేవ చేయటానికి ఆయన మరి అప్పటికి డాక్టరు చదువుకుంటా వస్తున్నాడు. ఆ డాక్టర్ కోర్సులు రెగ్యులర్గా చదవడానికి వీలు పడలా ఆయనకి, చదువుకుంటా వస్తున్నాడు. ల్యాబ్ సంబంధించిన దాంట్లో ఆయన ఒక డాక్టర్ లాగా ఉన్నాడు. మరి ఒక చిన్న పరిచర్య అప్పుడు స్టార్ట్ చేశాడు ఆయన. చిన్న పరిచర్య ఒక గ్రామంలో స్టార్ట్. దేవుడు చెప్పాడు, ఇదిగో నువ్వు నా పరిచర్య చేయన్నాడు. అది మరి ఆ యొక్క వృత్తిని కూడా పక్కన పెట్టి పరిచర్యకు వచ్చేసాడు ఆయన. దేవుడు ఎప్పటికప్పుడు ఆయన చేత మిరకిల్స్ చేయించాడు. ఇక ఇన్ని అనే మిరకిల్స్ కాదు, మరి బుక్కు యేసు ఓ గొప్ప పరలోక వైద్యుడు అన్న దాంట్లో ఆయన చేతిలో జరిగినటువంటి మిరకిల్స్ చాలా ఉన్నాయి. ఏంటి మిరకిల్స్ ఆయన యొక్క జీవితంలో ఎట్లా జరిగినాయి అనే విషయాల్లో కొన్ని చెప్పదలుచుకున్నాను. ఆయన యాక్చువల్గా చనిపోయే పరిస్థితులు 3 చోట్ల వచ్చినాయి. ఒకసారి అయితే జీవితంలో కుంగిపోయి సైనైడ్ యాసిడ్ తాగేశాడు. దేవుడు ఆయన్ని ముట్టి మళ్ళీ రక్షించాడు. అలాగే ఒక యాక్సిడెంట్లో చనిపోవలసిన వాడు బ్రతికాడు. అలాగే కామెర్ల వ్యాధి వచ్చినప్పుడు చచ్చిపోతాడు అన్నప్పుడు పరలోకం తీసుకెళ్ళి మనకి ఇట్లా దేవుడు అనేక అద్భుతాలు ఆయన జీవితంలో చేయటం జరిగింది. ఒక సంఘటన మీకు, ఆయన ఒక కుగ్రామంలో మరి పరిచర్య చేస్తూ ఉండగా ఒక ఊరు నుంచి ఒక ఫ్యామిలీ కారు తీసుకుని వచ్చారట. 300 మైళ్ళు ప్రయాణం చేసి వచ్చారట. ఏంటి వాళ్ళు వచ్చిన సమస్య ఏంటి? వాళ్ళు వచ్చిన సమస్య ఏంటి అంటే 300 మైళ్ళ దూరం నుంచి 2 కార్లు తీసుకొచ్చారంట. ఒక కారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, ఇంకో కారు అయ్యగారిని కారులో తీసుకెళ్ళాలి అని. అంటే ఆనోట విన్నారు. డాక్టర్ ఆనంద సిరా గారు అన్న ఆయన మరి పరలోక దర్శనాలు చూసినటువంటి ఆయన ప్రార్థన చేస్తూ తగ్గుదా. 16 ఏళ్ల వయసు కలిగినటువంటి వాళ్ళ అమ్మాయికి ఒక దయ్యం పట్టి పీడిస్తూ ఉందట. 16 ఏళ్ల వయసు అమ్మాయిని దయ్యం పట్టి పీడిస్తుందట. ఆ దయ్యం ఎలా చేస్తుందంటే ఒంటి మీద వస్త్రాలు లేకోకుండా తీసివేస్తుందట. తీసేసి వీధుల్లో పరిగేటట్టు చేస్తుందట. 16 ఏళ్ల వయసు అమ్మాయి వస్త్రాలన్నీ పీకేసి వెళతాం అంటే మరి ఇది కదా. ఈమెకి ఇనప బీరువాలాగా తయారు చేశారట. దాంట్లో పెట్టేశారు ఇవి అంతా. ఆ ఇనుప దాంట్లో ఆమె ముఖం బయట కనపడేటట్టుగా ఇనప బీరువా లాంటిది చేసి ఆమె దాంట్లో పెట్టేసేవాడు. ఎందుకంటే బట్టలు తీసేసి వెళ్ళిపోతూ ఉండే ఆ యొక్క దయ్యం పట్టు పీడిస్తాం. ఎవరు స్వస్థపరచలేకపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయిని తీసుకెళ్ళకోకుండా అమ్మాయి మరి ఎవరు అధీనంలోకి రావట్లేదట. ఆ బంధించేసి ఉంచేసి వీళ్ళు వెళ్ళారు ఫ్యామిలీ. ఆయన్ని తీసుకొద్దాం ఇక్కడికి అని చెప్పి వెళితే ఆయన ప్రార్థనలో ఉన్నాడట. మేము ఫలానా చోటు నుంచి వచ్చాం, 300 మైళ్ళ దూరం నుంచి వచ్చాం, మా అమ్మాయి పరిస్థితి ఇది అని చెప్పారు. చెప్పినప్పుడు మరి ప్రార్థన ముగించి వస్తానని చెప్పి ప్రార్థన చేస్తున్నప్పుడు, అయ్యా మరి ఎక్కడి నుంచో వచ్చారు, మరి వాళ్ళ గురించి ఏంటి, నేను ప్రార్థన చేస్తే అవుతుందా అంటే దేవుడు స్వరం వినిపించాడట. నువ్వు ప్రార్థన చేస్తే అవుతుందా, నేను కార్యం చేస్తే అవుతుందా అంటే, అయ్యా నా ప్రార్థన వల్ల ఏముంది, మీరు పూనుకుని మీరు తలుచుకుని నేను ప్రార్థన చేసేవాడిని, స్వస్థపరిచేది మీరే అని చెప్తే నేను స్వస్థపరుస్తాను. ముందుగా అయితే వాళ్ళకి చిన్న ప్రార్థన చేసి వాళ్ళని వెళ్ళిపోమని చెప్పి నువ్వు వాళ్ళంటే వెళ్ళక్కర్లేదు అని చెప్తే మరి అట్లా దేవుడు మాట్లాడాడు కాబట్టి వచ్చి, అయ్యా నేను ఒక ప్రార్థన చేస్తా, మీరు వెళ్ళిపోండి, ధర్మిలా ఆమె స్వస్థపరచబడద్దంటే వాళ్ళు పెదవి విరిచారట. ఇదేంటి, మేము కారు తీసుకొచ్చాము మిమ్మల్ని తీసుకెళ్ళాలని, మీరు వచ్చి ఆమె దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలని చెప్పి మీరు రానంటారేంటి అన్నారు. మరి దేవుడు నాకు చెప్పిన మాట ఇది, నువ్వు ప్రార్థన చేసి పంపించు, నేను కార్యం చేస్తా అన్నాడు. మీరు వెళ్ళిపోండి అన్నాడు. వాళ్ళు ఈయన మీద కోపగించుకున్నారట. ఎంత కష్టపడి వస్తే రమ్మని కారు తీసుకొస్తే నువ్వు రావట్లేదు అని చెప్పి కోపగించుకుని వెళ్ళిపోయారట. ఈయన ఇక్కడ ప్రార్థన చేశాడట. సాయంకాలం 5 గంటలు ఆ ప్రాంతంలో ప్రార్థన చేసి మీరు వెళ్ళిపోండి అన్నాడట. సాయంకాలం 5 గంటల ప్రాంతంలో వీళ్ళు 300 మైళ్ళు ప్రయాణం చేసి రాత్రి 11 ఆ ప్రాంతానికి ఇంటికి చేరారట. ఇంటికి చేరితే వాళ్ళ అమ్మాయి శుభ్రంగా బట్టలు కట్టుకుని కూర్చుని ఉందట. ఆశ్చర్యం, ఏంటి ఇది ఎలా జరిగిందంటే అక్కడ ఇంట్లో వాళ్ళందరూ చెప్తున్నారట. ఈ రోజు సాయంకాలం 5 గంటలకల్లా ఆమె మీద ఉన్న దయ్యం విడిచిపెట్టిపోయింది, ఆమె పూర్తిగా మామూలు మనిషి అయిపోయింది, స్నానం చేసి బట్టలు కట్టుకుని కూర్చుంది అని చెప్పారంటే ఇంట్లో వాళ్ళు. కరెక్ట్గా 5 గంటలకి ఆనంద సిరా గారు అక్కడ ప్రార్థన చేశారు. వీళ్ళకి మీరు వెళ్ళిపోండి, ఆ అమ్మాయి స్వస్థపడుతుందని చెప్తే వాళ్ళు కోపగించుకొని వచ్చారు.
ఏంటి ఈయన ఇలా చేశాడని. కానీ వచ్చి ఎన్ని గంటలకంటే సాయంకాలం 5 గంటలకు ఇలా జరిగింది అని చెప్పాడు. అప్పుడు ఆశ్చర్యపోయాడు, దేవుడి కార్యం ఎట్లా ఉంటుందో. ఆయన దగ్గరలో ఉండే దేవుణ్ణి మాత్రమేనా, దూరంగా ఉండే వారికి దేవుణ్ణి కాడా అని ఇర్మియా 23:23లో చెప్తాడు. ఆయన దగ్గరలో కాదు, దూరం కాదు, ఎక్కడున్నా కూడా ఆయన నామంలో స్వస్థత జరగాలని జరిగిపోద్ది అంతే. అట్లాంటి సంఘటనలు అనేకమైన ఈయన జీవితంలో, ఆనంద స్థిర గారి జీవితంలో మరి ఉన్నాయి. అటువంటి దైవజనుడు ఆయన. నేను కూడా ఇక్కడ చూసా, విజయవాడ మీటింగ్స్ వచ్చినప్పుడు ఆయన తమిళనాడు, ఆయనకి తెలుగు రాదు, ఇంగ్లీషే. ఆయన ఇక్కడికి వచ్చి ఆయన ఇంగ్లీష్లో చెప్తూ ఉంటున్నాడు. ఫలానా ఊరు నుంచి ఒక ఆమె వచ్చింది, ఆమె ఎర్ర చీర కట్టుకుని ఉంది, ఫలానా జబ్బుతో వచ్చింది, ఆమె వాళ్ళ దగ్గరికి అంటాడు. ఆయన ఇంగ్లీష్లో చెప్తే తెలుగులో తర్జుమా చేస్తే, ఫలానా ఊరు నుంచి ఎవరు వచ్చారు, ఫలానా చీర కట్టుకున్న ఆమెకి ఫలానా జబ్బు ఉందంట, నిజమైన ఉంది, రమన్. అయితే ఆశ్చర్యపోయేవాడిని, వాళ్ళ ఊరెక్కడా, వాళ్ళెక్కడా, ఈ ఊరెక్కడా, ఈ అమ్మాయి ఫలానా వ్యాధితోటి ఫలానా చోట నుంచి వచ్చిందని దేవుడు బయలుపరిచేస్తున్నాడట ఆయనకి. బయలుపరిచేస్తే ఇదిగో ఇలా బయలుపరిచాడు దేవుడు నాకు అని చెప్పేస్తున్నాడు ఆయన. ఈయన సజీవుడైన దేవుడు, సజీవుడైన ఇలా బయలుపరిచాడు. నాకు ఆశ్చర్యం. ఈ మిరకిల్స్ నాకు కొత్త కదా, మరి ప్రభువుని నమ్మిందే నేను కొత్త కదా. 2012లో ప్రభువుని నమ్మిన వాడిని. మరి ఇట్లాంటి 2017 ఆ ప్రాంతాల్లో నేను ఈ మీటింగ్స్లో స్వస్థతలు చూస్తూ ఉంటే ఆశ్చర్యపోయింది. అసలు ఈయన నిజమైన దేవుడు, జీవం గల దేవుడు. వచ్చిన తర్వాత ఆయన ప్రార్థన చేశాడు, ఆ మీద ఉన్నటువంటి దయ్యం పో, ఈ మీద ఇన్నాళ్ళ నుంచి బాధ పెడుతున్నావు ఈమెను పో అని ఆయన ప్రార్థన చేయగానే ఈమెని విలవిలలాడించి ఆ దయ్యం పోవటం, ఈమె ఇక్కడ పడిపోవటం, ఇవన్నీ నేను చూశాను. అప్పుడు ఆశ్చర్యమైంది. ఆయన ఈ ఊరా, ఎక్కడైనా ఇక్కడ. అటువంటి దైవజనుడు ఆయన నన్ను దీవించాడు, ఆయన నాకు దర్శనంలో కనిపించాడు, చేశాడు. అటువంటి దైవజనుడికి ఇన్ని ఇబ్బందులు, ఇన్ని అనారోగ్యాలు ఉన్నాయి. ఇది చూడండి, ఆయన యేసునామంలో దయ్యం పో అంటే పోతున్నాయి. యేసునామంలో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న పాపకి స్వస్థత కలుగురుగా కానీ ఇక్కడ ప్రార్థన చేస్తే ఆ టైంకి వాళ్ళ ఇంటి దగ్గర ఆ స్వస్థత జరిగిపోయింది. అటువంటి ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు. కామెర్ల వ్యాధి వచ్చి చనిపోయే పరిస్థితికి వెళ్ళిపోయాడు. మూత్రపిండాల వ్యాధి వచ్చి చనిపోయే పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా ఆస్మా ఇబ్బంది చేత ఊపిరి పీల్చుకోవటం కష్టంగా ఉంటున్నాడు. వచ్చిన మీటింగ్స్లో చూస్తూ ఉంటే నేను ఇప్పటికే కష్టపడుతున్నాను. మరి ఏంటి అనారోగ్యం ఏంటంటే ఉంటుంది, అది ఇక అనారోగ్యం ఉంది, అనారోగ్యం అంతా తీసేసి మనిషి ఇది అవ్వాలని రూల్ ఏం లేదు. దేవుడు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చుకుంటూ వస్తాడు. కానీ ఆయన పరిచర్య మట్టుకు ఆగటానికి వీలు లేదు. ఆయన ఆనంద స్థిరాగారి ద్వారానే జరగాలనుకున్న పరిచర్య ఆనంద స్థిరాగారి ద్వారానే చేయిస్తున్నాడు. ఆయన ఎంత అనారోగ్యంగా ఉన్నా ఆయన్నే ఎందుకు పట్టుకోవాలి, ఆరోగ్యంగా ఉన్నా ఇంకో పాస్టర్కి పెట్టుకుని చేయొచ్చుగా, నో, ఆయన ద్వారా చేయించాలన్న. అట్లాగే రాజారావు అనే వ్యక్తే ఎంత ప్రయాసపడి ఎంత ప్రసంగాలు ఎందుకు చేయాలి, వేరే దైవజనులు వేరే సేవకులు లేరా అంటే నో, రాజారావు అనే వ్యక్తి నోటి ద్వారానే నేను మాట్లాడదలుచుకున్నా, ఆ జ్ఞానం అంతా ఇవ్వదలుచుకున్నా. కాబట్టి రాజారావు అనే వ్యక్తి చేయాలి అంతే. కాబట్టి నువ్వు భోజనం చేయాలి, ఏం చేయాలి, కూర్చోడానికి వీల్లేదు. భోజనం చేయడానికి వీల్లేని సమయం లేనంతగా నువ్వు పరిచర్య చేయాలి, అంత స్పీడ్గా చేయాలని చెప్పి దేవుడు ఆదేశించి నాతో పరిచర్య చేస్తూ ఉన్నారు. మరి ఆరోగ్యం ఒకసారి దెబ్బతింటుంది కాబట్టి దెబ్బతిన్నే కాక మళ్ళీ బాగు చేసుకోవచ్చు. అట్లా ఆరోగ్యం దెబ్బతింది, మళ్ళీ కొద్ది ఆరోగ్యం తీసుకుంటూ వస్తున్నాడు. డాక్టర్ ఆనంద స్థిర గారిని ఉదాహరణగా తీసుకోమన్నాడు. ఇదిగో ఆయన చేస్తున్నాడు చూడు, నువ్వు కూడా అట్లా చేయాల్సిందే అని చెప్పడం జరిగింది. ఆ దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటే వారి ద్వారా, అందుకే నా పిలుపు మహా గొప్ప పిలుపు, ఒక ప్రవక్త పిలుపు అని నిర్ధారణ చేసుకోవడం జరిగింది. ఇట్లాంటి దర్శనాలు ఇప్పుడు 24 వచ్చినాయి. ఇటువంటి ఇంకా 39 అంటే ఇంకా 15 ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఇది జరుగుద్ది అంటే జరిగిపోవటమే. ఆయన చెప్తాడు, దాని ప్రకారం మనం చేసేస్తాం. ఆయన చెప్పాడు, ఆ చెప్పిన మరుసటి నెల నుంచి 2019 నుంచి నేను అట్లా సువార్త ప్రకటించడం జరిగింది. ఇక కరోనా వచ్చిన తర్వాత మళ్ళీ యథావిధిగా సువార్త ఈ టీవీ ప్రసారాలు జరిగినాయి. మరి ఇప్పటికైతే ఈ ఎపిసోడ్ 118 ముగించుకుందాం. మరి దేవుడి యొక్క మాటలను సాక్ష్యాన్ని దీవించునుగాక. తర్వాత ఎపిసోడులో ఇంకొక దర్శనానికి వెళ్ళదలుచుకున్నాం. ఇప్పుడైతే చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను.
ఈరోజు 118వ ఎపిసోడ్ కూడా మీరు తగిన నడిపించారు. నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. నన్ను మరుగుపరిచినందుకు మీకు వందనాలు సోదరు. అలాగే వింటున్న బిడ్డలు హృదయాలు తెరిచి వారి హృదయాల్లో ప్రభువా ఈ జ్ఞానం అంతా ఇమీడియట్గా మీరు ఏర్పాటు చేశారు. అనేక మందికి దీన్ని పంచడానికి మీరు సహాయం చేసినందుకు స్తోత్రాలు తెలియదు. ఇక ముందు కూడా ఈ పరిచర్యను దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరిలో హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటాం. వందనాలు.